అయితే ఓకే అలా అక్కవే కదా అయితే ఓకే అయితే వదిలే డోలు పక్కన ఉంటే పడికి పేకు ఈ మాదిరి కట్టినరాదు మల్లయ్య ఇంత అందం తోటి ఏషం తోటి నువ్వు పోతే 18 నెలలురా 7 వారాలు 7 వారాలు అవును అప్పుడు ముగ్గురు అన్నదా నలుగురిని కూడా చేస్తావు తర్వాత మనకేమన్నా తక్కువరా పట్నాలు తీసి పెట్టి దేవస్థాన కథలే ఎల్లమ్మ కథలకు వాడుతుంది మనకేమైనా కథలు తక్కువ నా పెద్దమ్మ కథలు ఎల్లమ్మ కథలు దేవస్థాన కథలు నలుగురిని కాదచ్చురా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేమనవాడ నిలిచినావు నువ్వు మర్చిపోయినావు ఇప్పుడు శివరాత్రి నుండి జాతర నుండి కళ్యాణం అవుతుంది సిప్పవాడుకొని అనుకుంటా నలుగురు పిల్లలు వేసుకుంటా తూర్పు దిక్కు ఒక పిల్లం పలమటి దిక్కు ఒక పిల్లం ఉత్తరం ఒక పిల్లం దక్షిణ ఒక పిల్లం పిల్లల్ని ఎత్తుకొని కాదురా ఎండాకాలం ఎండగొట్టకుంటా చలికాలం చలి పెట్టకుండా ఆనకాలం ఆనగొట్టుకుంటా కప్పుకున్నంత పరుచుకున్నంత ఆడి నలుగురు పిల్లలు గప్పుడు లోకాల శంకరుడు ఉత్తరం కాశాద్రి విషరందపురం యాపూరి ఏలటోడు యమనేశ్వరుడు కొడుకు యయ్యాదిరాజు కొడుకు ఆవుల గంగురాజు కొడుకు గణపతి రాజు కొడుకు శటమరాజు కొడుకు వనరాజు ఉన్నాడు వనరాజు భార్య వననమ్మిదేవి తల్లికి తొలసూరు సింహాద్రి రాజు పేరుకు పెద్దవాడు నలమూక తెరమూకనందర పోరు రాజు పుట్టింది ఆడవిల్ల కూరగిరి వాళ్ళు ఏలేపట్నం దొనకొండపట్నం పట్నానికి పనవాడి బాగాన కనుక రేపెల్లపట్నం ఉన్నది రేపెల్లపట్నం లోపల 1,000 గొల్లలు ఉన్నారు 1,000 గొల్లలల్లా మేటైన గొల్ల మీమా మారబోయుడు అంత మానవస్థానం ఉన్నది నువ్వు చేసుకున్న పిల్ల ఉంగర పెంటికల ఉత్తమైన గొల్లకేతము ఉన్నది గొల్లకేతమ్మకు పాలు విన్నుడు తెలుసు పాలు విన్నాక తోడేస్తే పెరగయే తెలుసు నీ భార్య మేడలమ్మకు తగిన ఉన్నది రాకన్న కొడకా నువ్వు ఇట్లా పోతు ఇక్కడికి దగ్గర ఎలివాడపట్నం బొమ్మనంగా ఎలివాడపట్నం మేయిండు గిరిగిరి చెప్పులు కీలు కట్టారు వందల వర్షాలు డబ్బ సంచి తీసుకొని ఇక్కడికి దగ్గర కులస్వాముల పట్నం మేయిండు గొంగడి కొబ్బర పెట్టుకొని రేపెళ్ళ పట్నం వెళ్ళిపోతానానికి అప్పుడు భగవంతుడు రారాజు మల్లయ్య గొంగడి కొబ్బర పెట్టుకొని అనగా రేపెళ్ళ పట్నం బయలుతున్నాడు నెత్తికి రుమాలు చెప్పకు గొంగడి పట్నానికి పనమటి బాగాన 1,000 గొల్ల బామలు సత్తి పట్టుకుని పోయే తొవ్వ లోపల పైడియ తంగల్ల గొంగడి కొప్పర పెట్టుకొని అన్నాడు ఆ దేవుడేమో దేవుని సంగతి అక్కడ ఉన్నది కానీ కనకారేపల్ల పట్నం లోపల 1,000 గొల్ల బామలు అక్క నువ్వు ఉన్నవానే ఏం చేస్తున్నావా అని ఒక ముద్ర మల్లకారే రామ రామ
ఒక్కబోతుల మల్లక్క అంటే ఏమన్నట్టే ఒక్కబోతుల మల్లక్క అంటే సోచ్యమైందా అంటే నేను ఆడదాని లెక్క అయితే ఒక్కబోతుల మల్లక్క అంటే అయితే మా అవ్వ కడుపులు నేను ఉన్నప్పుడు అదే కడుపులు ఉన్నప్పుడు దేవుని ఇంట్లో నైత్యాలు పెట్టి ఒక్కబోతు తెరిచే సమయంలో అప్పుడే పుష్కరం పుట్టినాడు అప్పుడే ఒక్కబోతుడి వంగ పుడితే ఒక్కబోతుల మల్లక్క అని పేరు పెట్టిండు మరి అడుగుల మల్లక్క అంటే సోచ్యమైందా మరి అడవిలో మా అవ్వ పిడకలేన వేరప్పుడు పిడకలేన అప్పుడే పుష్కరం పుట్టినాడు అడవిలో పుట్టిన అడవిలో పుడితే అడవిలో మల్లమ్మ అని పేరు పెట్టారు అనొచ్చిన వాళ్ళంతా అడవిలో మల్లమ్మ అంటారు అనరాన్న సౌతులంతా అడవుల మల్ల అంటారు అక్క ఓ అక్కి అక్క నువ్వు అయినా అంటే దొంగకుండా అనుమానం వచ్చే నీకు టైం దిక్కులేదా గోడకు అది గీతలు పెట్టుకోవాలి బొగ్గు గీతలు మొన్న బాత్రూమ్ వచ్చిన గీతలు అవే గీతలే అనుకున్నా కావ్య లేదు కావ్య ఆంధ్రకి ఎందుకు తెలంగాణ విడిచిపెట్టి ఆంధ్రకి ఎందుకంటే చంద్రబాబు నాయునికి గడ్డముల గడ్డ పుట్టిందట అప్పాల పుల్ల పట్టించుకొని ఆపరేషన్ చేయవి ఆంధ్ర పుల్ల పని చేయగా మన తెలంగాణ పుల్లది అన్నట్టు ఇంకోటి నేను నన్ను పిలుస్తున్నావా నేను ఒకని పెళ్ళాన్ని ఒకడెత్తకపోతే జాడకేను అయ్య గురించి ఎదురు చూస్తున్నాను మాట మాడితే మాటకు అర్థం ఉండాలి మాటకు రెండు అర్థాలు ఉంటాయి నీకు అర్థమైతలేదా శ్రీరాముని భార్య సీతాదేవిని ఎత్తుకపోయింది రాహవన బ్రహ్మ సీతాదేవి జాడల్లో వేయింది ఆంజనేయుడు తండ్రి వాయుదేవుడు అంటే గాలి గురించి గలవల్ల కూర్చుండి ఎదురు చూస్తున్నాను లక్షిపోయానట్టు నాకే తెలిసే చూసుకొని పెట్టుకున్నావా నేనా చూసుకొని పెట్టుకునేది చూసేది అర్థం పెట్టుకునేది ఏంటి బొట్టు చూడక పెట్టుకున్నా ఏంటిది అది పిసదాన తిమ్మే కాదు అందరికి అర్థమైంది పిసలు అనుకుంటే ఎట్లా అక్క తయారైన పోయాక అద్దాలు మొన్న ఊళ్ళో గంట దీపం పెట్టిరు దీపం పెరిగింది అదే నీ అక్క గాని అయితే మన మొగోళ్ళు కొంచెం పాడుతావు మందకాడికి సర్ది ఉండకపోతే నా మొగడైతే ఆగనే ఆడు ఇటు నాకైతే ఒక్క మొగడు నాకు అంటే ఎంతమంది ఉంటాయి నాకేం తెలిసి ఆడకాడు అంటే నోసుకున్న మరి పోదాం అని అక్క పండిపోదాం పోతే పక్కన ఉండకపోతే నేను పాట పాడుకుంటావా ఏం పాడు అక్కప్పుడు ఏనాడైతే ఇదే గజ లోపల మందకాడికి వెళ్ళిపోతామా అని అయ్యమ్మ డిస్కో ఇది అప్డేట్ లేదు ఆడతారా బతుకమ్మ మీరంతా బతుకమ్మ సజ్జి పట్టుకొని చీర కట్టిన చూడవనా సింగులన్న ఓవర్లు ఎత్తలేరు నీ సంగతి చెప్తానికి అప్పుడు భగవంతుడు రారాదు మల్లయ్య ముక్తివయ్య తోలోపల బండాలు తీసి కొరడి ఆపాకు తీసి మాటలు మంత్రాలు మంచి క్రియలు ఎల్లల్లో వేదాలు గొల్ల సిరి మంత్రాలు చదివి ముక్తివయ్య తోల పట్టంగానే ఒక నందమ్మ బాగుంటుంది ఓ రామ రామ తమ్ముడు కట్టింది నందమ్మ వాగాడ ఏనాడు కూర్చొని ఉన్నదో భగవంతుడు రారా
రారాజు మల్లయ్య గొల్లబాబు నెంబడి పెట్టుకొని కొల్లబాబు నెంబడి పెట్టుకోవాలి ఏ విధంగా పోతున్నాడే రామ రామ సీతారామ అరే మరి నిన్న మన వాళ్ళ లేదు వరకు లేదు ఏం పేరు మరి నీ పేరు నేను చెప్పా ముత్తాక మరి వారి ఎంత ముసలోజు పట్టుకుంటారు కట్టుకుందా మొత్తం మల్లెలు పురుగులు ఉన్నాయి మమ్మల్ని దాటిస్తావా వాళ్ళు దాటిస్తావా వాళ్ళు దాటిస్తావా దాటిస్తుడు దాటి ఆరుగురు దాటి ఆరుగురా ఎక్కడ వాళ్ళందరూ ముత్తాక రాదట ఆరుగురు దాటి పిత్తక్క రాదట్నా రాదట అయినా ఎనక ముగ్గురు ఓకేనా దేవుడి దేవరాజు వల్లన్నా మరి వెనక ముగ్గురు అనగా ఆరుగురు పట్టుకొని భగవంతుడు ఎంత దాటిస్తున్నాడే రామ రామ గోలండా రామ గోలండా రామ పోతున్నా ముత్తక్క ఇగో కావరం వచ్చింది కంకపోతే కొట్టుకోవాలి గరజు ఉన్నది గడ్డి వీక్కోవాలి నీ తీట ఆ ముసలి అడుక్కొని ముసలి మేము అడగమా నువ్వే అడుగు అని ఇవాళ పట్టుకోండి కదా మూడు భాగాల మొత్తమ్మ కొంచెకుండా రోజుల బాబా మూడు భాగాల మొత్తమ్మ నన్ను కింద చేసినాం మీద చేసినాం కాబట్టి మహిళ సంఘటన మరి పెద్దలు చేసేస్తారని ఇవాళ రోజుల భగవంతుడు రారాజు వల్లన్న అంటే పట్టుకున్నా మూడు భాగాల మొత్తమ్మ మరి రోజులు పోని భగవంతుడు రారాజు వల్లన్న చెప్పాలంటే మేడమంతా నీళ్ళు వస్తాయి ఇప్పుడు ఈ నీళ్ళ ముస్తారాజు మల్లన్న
బొత్తకు పోతా ఏంది బొత్త ఆవాస్ అయిపోతా మరి ఇవాళ దాకా మొత్తం ఏమన్నది నాకు ఈగన మల్లెలు అన్నది అవసరం అయిపోతా పుల్లడికి కొడుకుని కింద తెలియదు మీద మరి మాది కూడా తెలియదు అంటే బహమతుడు రారాజు మల్లన్న మూడు భాగల మొత్తం ఉంటారు కాబట్టి నీళ్ళ ఇప్పుడు పుట్టినాడు మరి కడుపున్న ముత్తమ్మ ఎప్పుడు ఎలాగుతున్నదో సృహలు తప్పిపోయింది ముత్తమ్మ తీసుకొని గడ్డ వేసినాడు భగవంతుడు రారాజు మల్లన్న ఇట్లా గిట్ట చచ్చిపోతాను భగవంతుడు ఎడవ కాలు తీసి ముక్కడు కాలు పెడుతూ కురు తప్పితే మరి ఎక్కడ నీళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నాయి భగవంతుడు రారాజు మల్లన్న మరి కలకర వేల పట్టాలు 3,000 కొట్లు ఉన్నారు కొట్ల మరి మారిపోయి ఉన్నాడట మరి మంద పేరుకి ఎంత పోతున్నాడు మంద పేరు పోతున్నాడు ఓరి మాయల్లా దేవుడే వికాస్ అనే పేరు మంచిగా ఉంది అరే వికాస్ బ్రో గొర్రెలు ఉన్నాయి బ్రో చెప్పు బ్రో సూపర్ ఉన్నాయి బ్రో బ్రో ఘోరంగా అన్న ఊరు మంచిగా అన్ని మంచిగా ఉన్నాయి గారి అరే సుధాకర్ అన్న సుధాకర్ అరే వికాస్ ముసలి వచ్చినవరా పెడతారు ఆశ చేయాలి